హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ డాక్టర్ సౌజన్య, ఫిజియోథెరపిస్ట్. ఈరోజు మనం చిన్నపిల్లల బొమ్మలు వాళ్ళ నాడీ వ్యవస్థని ఎలా మెరుగుపరుస్తుందో అనే దాని గురించి తెలుసుకుందాం. మామూలుగా మానవ శరీరంలో 5 రకాల సెన్సరీ ఆర్గాన్స్ అనేవి ఉంటాయి. అవి ఏంటంటే కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక మరియు చర్మం. ఈ 5 రకాల సెన్సరీ ఆర్గాన్స్కి 5 రకాల సెన్సెస్ కూడా ఉంటాయి. అవి ఏంటంటే చూపు, వినికిడి, వాసన, రుచి మరియు స్పర్శ. ఈ 5 రకాల సెన్సెస్ అనేవి బొమ్మల ద్వారా ఎలా డెవలప్ అవుతుందో అనే దాని గురించి తెలుసుకుందాం. మరియు పిల్లల యొక్క బ్యాలెన్స్, కోఆర్డినేషన్ మరియు ప్రోప్రియోసెప్షన్ కూడా ఎలా డెవలప్ అవుతుందో అనేది కొన్ని ఉదాహరణల ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ విజువల్ డెవలప్మెంట్ అంటే కొన్ని వాటిలో బ్రైట్గా ఉండే బొమ్మల ద్వారా మరియు హ్యాంగ్ మొబైల్స్ ద్వారా మరియు షేక్ బాల్స్ ద్వారా, అన్బ్రేకబుల్ మిర్రర్స్ ద్వారా మరియు పిక్చర్ బుక్స్ ద్వారా విజువల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, హ్యాంగ్ మొబైల్స్ మరియు బ్రైట్గా ఉండే షేక్ బాల్స్ ద్వారా మరియు పిక్చర్ బుక్స్ ద్వారా అండ్ అన్బ్రేకబుల్ మిర్రర్స్ ద్వారా మరియు డిఫరెంట్ షేప్ అండ్ టెక్స్చర్ ఉండే బొమ్మల ద్వారా విజువల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. తర్వాత ఆడిటరీ డెవలప్మెంట్ ఆర్ హియరింగ్ డెవలప్మెంట్ అంటే కొన్ని సౌండ్ వచ్చే బొమ్మలు, అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే డ్రమ్స్ కానీ, మ్యారకస్ కానీ, లేదు అంటే ఏదైనా కొన్ని రిథమికల్ సౌండ్ వచ్చే బొమ్మల ద్వారా కానీ, లేదు అంటే బెల్స్ ఉండే బొమ్మల ద్వారా కానీ, లేదంటే చైమ్స్ అటువంటి బొమ్మల ద్వారా మరియు ఏదైనా స్టోరీస్ విత్ మ్యూజిక్ ఉండే బొమ్మల ద్వారా ఆడిటరీ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, డ్రమ్స్ మరియు మ్యారకస్, బెల్స్ మరియు చైమ్స్ మరియు కొన్ని మ్యూజిక్ ఉండే బొమ్మల ద్వారా హియరింగ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. టాక్టైల్ డెవలప్మెంట్ ఆర్ టచ్ డెవలప్మెంట్ అంటే వాటిలో కొన్ని సాఫ్ట్గా మరియు రఫ్ అండ్ స్మూత్గా ఉండే బొమ్మల ద్వారా మరియు కొన్ని లావుగా అలా ఉంటుంది కదా, అటువంటి బొమ్మల ద్వారా మరియు కొన్ని స్టికీ ఉండే బొమ్మల ద్వారా అండ్ డిఫరెంట్ కలర్స్ అండ్ టెక్స్చర్ ఉండే బొమ్మల ద్వారా మరియు ఫింగర్ పెయింటింగ్ ద్వారా అండ్ డిఫరెంట్ టెక్స్చర్ ఉండే మ్యాట్స్ ద్వారా టాక్టైల్ డెవలప్మెంట్ ఆర్ టచ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, అంటే కొన్ని బొచ్చు బొమ్మలు మరియు లావుగా మరియు సాఫ్ట్గా ఉండే కొన్ని బొమ్మల ద్వారా మరియు రఫ్గా ఉండే బొమ్మలు మరియు అండ్ స్టిక్కీ బొమ్మలు అని చెప్పుకున్నాం కదా, అటువంటి బొమ్మలు మరియు ఫింగర్ పెయింటింగ్ ద్వారా అండ్ డిఫరెంట్ టెక్స్చర్ ఉండే బొమ్మలు అంటే రఫ్గా, స్మూత్గా అండ్ డిఫరెంట్ టెక్స్చర్ ఉండే మ్యాట్స్ ద్వారా కూడా ఏంటంటే టాక్టైల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఆల్ఫాక్టరీ డెవలప్మెంట్ ఆర్ స్మెల్ డెవలప్మెంట్ కొన్ని బొమ్మలు ఏంటంటే ప్లెజెంట్ స్మెల్ అనేది వస్తుంది అన్నమాట. వాటి ద్వారా మరియు ఎసెన్షియల్ ఆయిల్స్ ద్వారా మరియు స్మెల్ గేమ్స్ అనేది ఉంటుంది కదా, అంటే కళ్ళు క్లోజ్ చేసేసి ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ కానీ ఏదైనా స్మెల్ ఉండేవి చూపించేసి వాటి స్మెల్ని ఐడెంటిఫై చేయించే గేమ్స్ ద్వారా ఆల్ఫాక్టరీ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అన్నమాట. అంతేకాకుండా కుకింగ్లో కూడా డిఫరెంట్ ఐటమ్స్ అనేది యూస్ చేస్తాం కాబట్టి అటువంటి గేమ్స్ ఆడడం ద్వారా కూడా ఆల్ఫాక్టరీ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ చూపిస్తున్నా కదా, సెంట్ టాయ్స్ అండ్ కుకింగ్ ఆర్ బేకింగ్ గేమ్స్ కానీ ఇటువంటి బొమ్మల ద్వారా ఆల్ఫాక్టరీ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అన్నమాట. గస్టేటరీ డెవలప్మెంట్ ఆర్ టేస్ట్ డెవలప్మెంట్ పిల్లలకి ఎస్పెషల్లీ పళ్ళు వచ్చే ముందుగా సోర్ గమ్స్ అనేది ఉంటుంది అన్నమాట. అటువంటి అప్పుడు వాళ్ళు దేన్నో ఒకదాన్ని కొరకాలని అనుకుంటూ ఉంటారు కదా, అటువంటి వాళ్ళకి టీతింగ్ టాయ్స్ అనేది మంచిగా యూజ్ అవుతూ ఉంటుంది. టీతింగ్ టాయ్స్ మరియు కొన్ని డిఫరెంట్ టేస్టెస్ ఉండే టాయ్స్ వల్ల కూడా ఏంటంటే గస్టేటరీ డెవలప్మెంట్ ఆర్ టేస్ట్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, టీతింగ్ టాయ్స్ మరియు డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉండే టాయ్స్ వల్ల గస్టేటరీ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. వెస్టిబులర్ డెవలప్మెంట్ ఆర్ బ్యాలెన్స్ అన్నమాట. రైడర్ టాయ్స్
బ్యాలెన్స్ బీమ్స్, స్వింగ్స్ అండ్ ట్రాంపోలైన్స్. వీటి ద్వారా బ్యాలెన్స్ మరియు కోఆర్డినేషన్ అండ్ ఈక్విలిబ్రియం అనేది డెవలప్ అవుతుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా. అండ్ ఏదైనా ఒక బైసైకిల్లా కానీ, లేదు అంటే బైక్ అటువంటి బొమ్మల ద్వారా కానీ, లేదు అంటే బ్యాలెన్స్ బీమ్స్ అండ్ స్వింగ్స్ ఆర్ ఉయ్యాల ఇటువంటి వాటి ద్వారా కానీ, లేదు అంటే ట్రాంపోలైన్స్. ఇవి ఏంటంటే మోస్ట్లీ అవుట్డోర్ అంటే పార్క్ దగ్గర కూడా ఉంటాయి అన్నమాట. ఈ ట్రాంపోలైన్స్ ద్వారా వెస్టిబులర్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అంతేకాకుండా కొన్ని బ్యాలెన్స్ బోర్డ్స్ అనేవి కూడా ఉంటాయన్నమాట. వాటి ద్వారా కూడా బ్యాలెన్స్ అనేది మంచిగా డెవలప్ అవుతుంది. ప్రోప్రియోసెప్టివ్ డెవలప్మెంట్ ప్లే డౌన్. దీని ద్వారా ప్లే డౌన్ ఏంటంటే కొంచెం రెసిస్టెన్స్ అనేది ఉంటుంది కాబట్టి మంచిగా ఫింగర్ స్ట్రెంగ్త్ అనేది డెవలప్ అవుతుంది. అండ్ ఫింగర్ పప్పెట్స్ ద్వారా హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ స్టాకింగ్ టాయ్స్ వల్ల ఫైన్ మోటార్ స్కిల్స్ అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఆబ్స్టికల్ కోర్సెస్ వల్ల బాడీ అవేర్నెస్ అనేది ఉంటుంది, అంటే ప్రాప్రియోసెప్షన్ అనేది డెవలప్ అవుతుంది. ఇక్కడ చూపిస్తున్నా కదా, ప్లే డౌన్ అండ్ ఫింగర్ పప్పెట్స్ అండ్ స్టాకింగ్ టాయ్స్ అండ్ ఆబ్స్టికల్ కోర్సెస్, వీటి ద్వారా ప్రోప్రియోసెప్టివ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.